श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समःप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। వాస్తవ ఇది మనం చాలా నెమ్మదిగా కొంచెం కొంచెంగానే నేర్చుకున్నాం. ఎందుకంటే ఒకే రోజు ఎక్కువ ఎక్కువ చేసేస్తే అన్నప్రసన్న రోజు ఆవకాయ పెట్టినట్టు అయిపోతుందని ఒక డిసీజే కొంచెం కొంచెంగానే నెంబర్ ఆఫ్ క్లాసెస్ పడతాయి. ఎన్ని క్లాసులు పడతాయో నేను చెప్పలేను మీకు. ఈ 122 కేసుకి సంబంధించి అందుకే కొంచెం కొంచెంగా చెప్తాను. ఇవన్నీ మనకి డైలీ ప్రాక్టీస్లో అవసరం అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఎక్స్రే, మన లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం, టెస్ట్లు అన్నీ చెప్పుకున్నాం. బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, అది ఆర్డర్. సో సెకండ్ది ఎక్స్రే సంబంధించి. ఎక్స్రే చెస్ట్లో మనము హార్ట్ డిసీజెస్ ఏవేం కనిపెట్టగలుగుతాము, ఎంతవరకు కనిపెట్టగలుగుతాము, ఎలా కనిపెట్టగలుగుతాము, ఎందుకు, ఏమిటి, ఎలా. అలాగా ఫస్ట్ పెరికార్డియల్ ఎఫ్యూషన్ దాని గురించి చదువుకున్నాం. 5 డిసీజెస్ని మనము కనిపెట్టగలుగుతాం అనమాట హార్ట్లో. అవి ఏంటంటే పెరికార్డియల్ ఎఫ్యూజన్, థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్టరీస్. ఈ 5 డిసీజెస్ని మనం కనిపెట్టగలుగుతాం. అయితే ఫస్ట్ది మనం పెరికార్డియల్ ఎఫ్యూషన్. పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇది పెరికార్డియం అంటే కూడా మీకు తెలుసు, హార్ట్ చుట్టూ ఉండేటువంటి లేయర్. మయోకార్డియం, పెరికార్డియం, ఎపికార్డియం కదా, మనం చదువుకున్నాం. ఈ 3 లేయర్స్ ఉంటాయి హార్ట్ చుట్టూ. సో ఈ పెరికార్డియం ఎఫ్యూషన్ అంటే పెరికార్డియంకి మధ్యలో ఉన్న లేయర్కి మధ్యలో ఫ్లూయిడ్ ఎక్యుములేషన్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్ మీదకి ప్రెజర్ వచ్చేస్తుంది కదా, అనుకుపోతుంది. దానివల్ల అది ఫ్యాటల్కి వెళ్తుంది ఎఫ్యూజన్ పెరిగే కొద్దీ. సో అది పెరికార్డియల్ ఎఫ్యూషన్. అయితే ఎక్స్రేలో ఎంతవరకు కనుక్కోవచ్చు ఈ పెరికార్డియల్ ఎఫ్యూషన్ అనేది, తర్వాత ఫర్దర్గా మనం ఏం చేయాలి అనేది చదువుకుందాం. స్లోగానే చదువుకుందాం. ఒక నిమిషం. నేను చాలా ఆలోచించి ఇలా అయితే బాగుంటుందని నేను రాశాను, ఇలా చేశాను పీపీటీ. అయితే దీంట్లో ఏమన్నా ఇలా కాదండి మాకు ఇంకోలా కావాలి అన్నా నేను మార్చుకుంటాను. వాస్తవ స్టార్ట్ చేస్తున్నాం. స్టడీ ఆఫ్ ది హార్ట్ కండిషన్ ఇన్ చెస్ట్ ఎక్స్రే. చూడండి, పెరికార్డియల్ ఎఫ్యూషన్. A chest X-ray study of a pericardial effusion may show an enlarged cardiac silhouette, often described as a water bottle appearance, indicating a significant fluid buildup around the heart. Although small effusions might not be visible on a plain radiograph, X-ray ne radiograph అని కూడా అంటారు, and further imaging like echocardiography is usually required for definitive diagnosis. అంటే ఈ చెస్ట్ ఎక్స్రేలో చాలా బాగా ఎఫ్యూజన్ ఉంటే తప్ప చిన్న చిన్న ఎఫ్యూజన్స్ మనం కనుక్కోలేము ఎక్స్రే ద్వారా. ఇంకా 100% మనకు డౌట్ ఉందనుకోండి, ఈ పెరికార్డియల్ ఎఫ్యూజన్ ఉన్నదేమో అని డౌట్ ఉన్నప్పుడు ఎక్స్రే చూసి ఫర్దర్గా ఎకోకార్డియోగ్రఫీ చేస్తే ఇంకా బాగా డీటెయిల్గా తెలుస్తుంది అనమాట, డెఫినెట్గా డయాగ్నోస్ అయిపోతుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వర్డ్ చూడండి, కార్డియాక్ సెల్యూట్. అంటే an outline of the heart that appearing on the chest x-ray. అంటే ఈ కార్డియాక్ సెల్యూట్ అంటే హార్ట్ ఎక్స్రే చెస్ట్ లో అవుట్లైన్ ఆఫ్ ద హార్ట్ ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అది ఉండాల్సిన సైజ్ కంటే ఎన్లార్జ్ అయి ఉండడం పెరికార్డియల్ ఎఫ్యూజన్ లో ఉంటుంది. సో పెరికార్డియల్ ఎఫ్యూజన్ లో హార్ట్ ఎన్లార్జ్ అయి ఉంటుంది, అవుట్లైన్ అని చెప్పుకున్నాం కదా. అయితే మనకేం తెలియాలి, ఒరిజినల్ గా ఎలా ఉంటుందో తెలియాలి, ఏం ఎక్కడ ఉంటాయో ఎక్స్రేలో తెలియాలి. చూడండి, ఊటిని చూడండి, ఇవన్నీ మీకు పరిచయం ఉన్న పేర్లే. ఇది హార్ట్ మామూలుగా అయితే ఇలా ఉంటుంది కదా హార్ట్. ఇది ఫస్ట్ ఇలా వాళ్ళు బొమ్మ పెట్టి చూపించారు, ఇలా చేసుకుని ఇది మనకు అలవాటు అయితే ఈ బొమ్మ మనం అక్కడ వాటిని ఊహించుకోవడానికి ఈజీ అవుతుంది. దట్స్ వై ఇది చూడండి, సుపీరియర్ వీనా కేవా అంటే బాడీలో ఉన్నటువంటి బ్లడ్ మొత్తాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అందుకే అది బ్లూ కలర్ లో వేశారు. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొచ్చేది కదా.
దేంట్లోకి రైట్ ఏట్రియంలోకి తీసుకొస్తుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పల్మనరీ ఆర్టరీ. దీన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? లంగ్స్ లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎందుకు? ఈ డిఆక్సిజనేటెడ్ ఆక్సిజనేట్ చేయడానికి. సో అది ఇలా ఉంటుంది అనమాట దీంట్లో. ఇది అయోర్టా, ఆర్చ్ ఆఫ్ అయోర్టా. లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్, లెఫ్ట్ వెంట్రికిల్. ఇది రైట్ ఏట్రియం. ఇదిగో ఇది రైట్ ఏట్రియం. ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా. ఏమండి నీ చూపించారు దీంట్లో కలర్ వేసి, దాంట్లో కనిపిస్తుందా అంటే నెక్స్ట్ చూడండి కనిపిస్తుంది. జనరల్ ఎనాటమీ ఆఫ్ ద హార్ట్ చూడండి ఇక్కడ చూపిస్తుంది. మనం ఇందాక చూసినటువంటి అయోర్టిక్ ఆర్చ్ ఇదిగో ఇలా ఉంది చూసారా? అక్కడ ఏముందండి? అయోర్టిక్ ఆర్చ్ ఇదిగో చూసారా? ఇలా ఉంది కదా. అదే ఇక్కడ ఇలా ఉంది. నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీ ఇదిగో ఇక్కడ. ఇది ఇలాగా కొంచెం తేడా వచ్చింది. ఇది బోర్డర్ కదా. పల్మనరీ ఆర్టరీ ఇలా. అక్కడ పల్మనరీ ఆర్టరీ ఎక్కడ ఉందండి? ఇలా కంపేర్ చేసుకుంటే తెలుస్తుందని. ఇదిగో మెయిన్ పల్మనరీ ఆర్టరీ ఇలా వచ్చింది మనకి. అక్కడ అక్కడ కూడా పల్మనరీ ఆర్టరీ అలాగే వచ్చింది కదా. నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ ఇదిగో ఇది అపెండేజ్. ఇది ఇలా. అక్కడ చూడండి లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ చూసారా? ఇలాగే వచ్చింది కదా. అబ్బాయి ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, నువ్వు కొట్టండి, లేకపోతే కథ చెప్పడం కష్టం అవుతుంది. ఇలాగ వచ్చింది. ఇది ఇలా వచ్చింది చూసారా? ఆ నెక్స్ట్ వచ్చేసి మనం మామూలు ఎక్స్రే చూస్తే మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా. లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ ఇలా ఉబ్బుగా వచ్చింది. ఇదిగో ఇలాగా. డిసెండింగ్ అయోర్టా. డిసెండింగ్ అయోర్టా అంటే ఇప్పుడు అయోర్టా ఉంది కదా, ఆర్చ్ ఆఫ్ అయోర్టా అని చెప్పుకున్నాం. ఇలాగ దిగి కిందకి ఇలా వచ్చేస్తుంది. ఇది ఇదిగో ఇది ఇదంతా అయోర్టా, డిసెండింగ్ అయోర్టా థొరాక్స్ లో ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికిల్. ఇక్కడ లెఫ్ట్ వెంట్రికిల్ అని చెప్పుకున్నాము కదా. ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇది లెఫ్ట్ వెంట్రికిల్ ఇలాగా ఉంది ఇక్కడ. ఇది లెఫ్ట్ వెంట్రికిల్. అయితే సేమ్ మనకి ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది చూసారు? ఇదిగో 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 గీత. ఇది లెఫ్ట్ వెంట్రికిల్ కనపడుతుంది కదా గీత. అలాగా రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియం అంటే ఇటువైపు ఉందని చెప్పుకున్నాం. దీంట్లో కూడా ఉంటుంది రైట్ ఏట్రియం. ఇదిగో ఇలాగా సేమ్ అలాగే కనిపిస్తుంది మనకి. ఇదిగో రైట్ ఏట్రియం. సుపీరియర్ వీనా కేవా ఎక్కడుంది? ఇక్కడ సుపీరియర్ వీనా కేవా ఇక్కడ ఉంది ఇలాగా. దేనికి ఆపోజిట్ గా ఉంది? అయోర్టాకి ఆపోజిట్, కొంచెం కిందకు ఉంది. ఎక్కడ ఉంది? ఇలా బోర్డర్ లాగా ఉంది కదా, ఇలాగా ఉంది. సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. సుపీరియర్ వీనా కేవా చూసారా? ఇదిగో ఇదిగో ఇది వీనా కేవా, సుపీరియర్ వీనా కేవా. ఇదేంటి? ఎదురుగుండా ఉండి తీస్తే ఎక్స్రే ఏపీ వ్యూ. ఇది చూస్తే లేటరల్ వ్యూ, సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. సైడ్ నుంచి మన సైడ్ నుంచో పెట్టి చూస్తే ఏమవుతుంది? ఇలా కనబడుతుంది. అయోర్టిక్ ఆర్చ్ ఇక్కడ ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ, రైట్ వెంట్రికిల్, లెఫ్ట్ ఏట్రియం, ఇన్ఫీరియర్ వీనా కేవా కనబడుతుంది. ఈ సుపీరియర్ వీనా కేవా అంటే ఎదురుగుండా తీస్తే కనిపిస్తుంది. దాని వెనకాల ఇన్ఫీరియర్ వీనా కేవా ఉంటుంది కాబట్టి కింద ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మన ఏపీ వ్యూ అలవాటు చేసుకోండి, తర్వాత లేటరల్ వ్యూస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఇక్కడ వరకు ఈ పిక్ వరకు మనకి ఈ రెండు పిక్స్ చూస్తే ఎక్స్రేస్ మనకి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా బాగా ఇచ్చారు వీళ్ళు. ఎలా అంటే సుపీరియర్ గీతల్లో ఇచ్చారు. సుపీరియర్ వీనా కేవా చూసారా? ఇలాగా ఉంటుంది. ఇది 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 సుపీరియర్ వీనా కేవా. దీంట్లో ఏమి ఇచ్చారు? సుపీరియర్ వీనా కేవా ఇదిగో కనపడుతుంది చూసారా? ఇలాగా ఇలాగా. ఇది సేమ్ సుపీరియర్ వీనా కేవా. ఎక్కడుందండి? పైన బోన్స్ నుంచి 1 2 3 4 ఈ రిబ్స్ 4 రిబ్స్. ఇక్కడ కూడా చూడండి పైన 1 2 3 4 ఇక్కడి నుంచి ఇదిగో ఇది ఇలాగ వస్తుంది సుపీరియర్ వీనా. నెక్స్ట్ అసెండింగ్ అయోర్టా. ఇటువైపు నుంచి ఇలాగా వెళ్తూ ఉంటుంది అసెండింగ్ అయోర్టా. ఆర్చ్ అయోర్టిక్ నాబ్ ఇది ఇక్కడ. దీంట్లో కూడా మనం చూసాం అయోర్టిక్ నాబ్, ఇక్కడ చూసాం. ఇదిగో
నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ ట్రంక్, అదే పల్మనరీ ఆర్టరీకి సంబంధించిన ట్రంక్ అనమాట. అది ఇదిగో ఇక్కడ ఇలా ఉంటుంది పల్మనరీ ట్రంక్, పల్మనరీ ఆర్టరీ. ఇదే ఇది చూస్తారా, ఇక్కడ ఇక్కడే ఉండాలి కదా, మనం ఇది తీస్తే ఇక్కడే ఉంది చూసారా, అంతేనా? అంతే. పల్మనరీ, మెయిన్ పల్మనరీ ఆర్టరీ, ఇదే ట్రంక్. ఇలాగా ఉంది ఇక్కడ. అదే ఇక్కడ చూపించారు ఇలా వంపులాగా, ఎక్కడ ఇక్కడ. ఉమ్, ఇదిగో ఇది, సారీ, ఇది అదే ఇక్కడ చూసారా, ఇలా ఈ గీతలాగా. ఇది లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్ కిందకు వచ్చేటప్పటికి. ఇది రైట్ వెంట్రికిల్, ఇదంతా రైట్ వెంట్రికిల్. ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇక్కడ ఇన్ఫీరియర్ వీనా కేవా ఎక్కడ ఉంటుందని చూపించారు వాళ్ళు, చూడండి ఇదిగో ఇక్కడ. రైట్ వెంట్రికిల్, రైట్ ఏట్రియం, అసెండింగ్ అయోర్టా, అసెండింగ్ అయోర్టా ఇలా ఆగొచ్చు. ఇది మనకి రైట్, ఇది కార్డియోవాస్కులర్ సిస్టమ్. అంటే బ్లడ్ వెజల్స్ కి సంబంధించి ఎక్స్రేలో మనకు కొంతవరకు ఇలా అవగాహన ఉంచుకుంటే అప్పుడు మనకి డిసీజ్ ఇది ఎన్లార్జ్ అయిందా, ఇది ఇది నార్మల్ సైజ్ అని గుర్తున్నప్పుడు ఈ ఈ షేప్ కాకుండా ఎన్లార్జ్ అయ్యి ఉంటే బోర్డర్స్, అప్పుడు పెరికార్డియల్ ఎఫ్యూజన్ ఉందేమో అని ఒక డౌట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకా బాగుంటుంది చూడండి, చెప్తాను. The most reliable sign on a chest X-ray is an increased cardiothoracic ratio due to the enlarged heart size. ఇది మీకు నేను ఆల్రెడీ లంగ్ కి సంబంధించిన డిసీజ్ చెప్తున్నప్పుడు ఇది ఒకసారి చెప్పాను, ఈ రేషియో. ఇక్కడ హార్ట్ది కాబట్టి మెయిన్ గా ఇక్కడ బాగా చదువుకుందాం. అంటే ఈ పెరికార్డియల్ ఎఫ్యూజన్ ఉంది అని గ్యారంటీగా మనం కనిపెట్టగలగడానికి ఈ సైన్, ఈ సంకేతం అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. ఏం సంకేతం అండి అది హెల్ప్ చేసేది అంటే సిటిఆర్. సిటిఆర్ అంటే కార్డియో థొరాసిక్ రేషియో. కార్డియో అంటే హార్ట్, థొరాక్స్ అంటే చెస్ట్. కార్డియో థొరాసిక్ రేషియో. ఎందుకంటే పెరికార్డియల్ ఎఫ్యూజన్ ఉంటే హార్ట్ సైజ్ పెరుగుతుంది. అది ఈ రేషియో ఎలాగండి కనుక్కోవటం అంటే చూడండి, థొరాసిక్ రేషియో ఇన్ ఏ అంటే కార్డియో థొరాసిక్ రేషియో ఇన్ ఏ చెస్ట్ ఎక్స్రే, యూ కెన్ డివైడ్ ది హార్ట్స్ డయామీటర్ బై ది చెస్ట్ డయామీటర్. The measurement is done on posterior anterior chest X-ray, PA view. వెనక నుంచి తీసిన ఎక్స్రే ద్వారా మనం కనుక్కోగలుగుతాం. మెజరింగ్ సిటిఆర్ ఆన్ చెస్ట్ రేడియోగ్రాఫ్ ఏంటంటే మెజర్ ది వైడెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద రిబ్స్ ఆన్ ద రేడియోగ్రాఫ్. ఎక్స్రేలో అంటే రిబ్స్ వెడల్పు ఎక్కువగా ఉండేది ఎటువైపు, పైనుంచి పైన తక్కువ వెడల్పుతో ఉంటూ కిందకు వచ్చేటప్పటికి బాగా వెడల్పుగా ఉంటాయి కదా, అక్కడ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కౌంట్ చేయాలి. దాన్ని థొరాసిక్ డయామీటర్ అంటారు, చుట్టుకొలత. అది టీడీ, థొరాసిక్ డయామీటర్. మెజర్ ది వైడెస్ట్ డిస్టెన్స్ అక్రాస్ ద హార్ట్ ఆన్ ద రేడియోగ్రాఫ్. హార్ట్ బోర్డర్స్ మనం చదువుకున్నాం కదా, హార్ట్ కింద వైపున ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ఎక్కడైతే కింద వైపున అంటే మరీ కిందకి రాకూడదు, మధ్యలో. అది ఎక్కడైతే ఎక్కువ వెడల్పుగా ఉంటుందో దాని మధ్య ఉన్న డిస్టెన్స్ కౌంట్ చేస్తే దాన్ని సిడి అంటారు, కార్డియాక్ డిస్టెన్స్, డయామీటర్, సారీ. ఇప్పుడు ఈ డివైడ్ ద సిడి బై ద టీడీ, దీన్ని రెండింటిని రేషియో డివైడ్ చేస్తే వచ్చేది కార్డియోథొరాసిక్ రేషియో అనమాట. ఇట్ షుడ్ బి లెస్ దాన్ 0.5. ఇది నార్మల్. చూడండి పిక్ లో చూపిస్తారు, ఇదిగో. అన్నిటికంటే ఎక్కువ వెడల్పుగా ఉన్నది ఇక్కడ కదా, ఇక్కడ మళ్ళీ తగ్గుతుంది. సో ఇక్కడ ఎక్కువ ఉంది, ఇదంతా చూసి 32.8. ఈ కార్డియాక్ డయామీటర్ అంటే ఇది నా కర్సర్, ఇదిగో ఇక్కడ కదా మెయిన్ వెడల్పు ఎక్కువగా ఉంది. ఇక్కడ కంటే కూడా ఇక్కడే వెడల్పు ఎక్కువ ఉంది. సో ఎక్కడైతే ఎక్కువ వెడల్పు ఉంటుందో అక్కడ మనం కౌంట్ చేయాలి. ఏంటి ఇది చూస్తే 15.2 ఉంది. సో ఎవరన్నా క్యాలిక్యులేట్ చేయండి, 32.8 బై 15.2 15 వేస్తే ఎంత అయిందండి?
దగ్గర ఫోన్ లేదు. సో ఈ రెండింటి మధ్య ఉండే రేషియోని కార్డియోథొరాసిక్ డివైడ్ చేస్తే వచ్చినటువంటి దాన్ని కార్డియోథొరాసిక్ రేషియో అంటారు. అయితే అది 0.5 ఉండాలన్నమాట. 0.5 కంటే ఎక్కువ ఉంది అంటే హార్ట్ ఎన్లార్జ్ అయింది అని అర్థం అనమాట. సో ఇది మనకి పెరికార్డియల్ ఎఫ్యూషన్ లో మెయిన్ సైన్ అన్నమాట. ఇది ఉంది అంటే ఇలాగ రేషియో ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి పెరికార్డియల్ ఎఫ్యూషన్ ఉండి ఉంటుందని మనం ఫర్దర్ గా టెస్ట్ చేయించాలి ఎకోకార్డియోగ్రఫీ అనేది. సో ఇది ఒకటి చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే కీ పాయింట్స్ అబౌట్ పెరికార్డియల్ ఎఫ్యూషన్ అన్న చెస్ట్ ఎక్స్రే. ఈ లిమిటేషన్స్ అంటే ప్రతి టెస్ట్ కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రతి సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ కి ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అలా ఈ పెరికార్డియల్ ఎఫ్యూషన్ చెస్ట్ ఎక్స్రే లిమిటేషన్ ఏమిటి అంటే చూడండి, ఏ చెస్ట్ ఎక్స్రే ఈజ్ నాట్ వెరీ సెన్సిటివ్ ఫర్ డిటెక్టింగ్ స్మాల్ పెరికార్డియల్ ఎఫ్యూషన్. పెరికార్డియల్ ఎఫ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటే సివియర్ గా ఉంటే ఎక్స్రేలో కనిపిస్తుంది, కానీ తక్కువగా ఉంటే అప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు కనిపించదు సరిగా. ఏ లార్జ్ ఎఫ్యూషన్ ఈజ్ నీడెడ్ టు సీ నోటీసబుల్ చేంజెస్ ఆన్ ద రేడియోగ్రాఫ్. అంటే ఎక్కువ ఎఫ్యూషన్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏవైతే సైన్స్ ఉంటాయి అనుకున్నామో అవి బాగా కనబడతాయి. వాటర్ బాటిల్ సైన్. ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫైండింగ్ ఈజ్ గ్లోబులర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది కార్డియాక్ షాడో గివింగ్ ఏ వాటర్ బాటిల్ appearance on an anterior-posterior view indicating a large pericardial effusion. Anterior-posterior అంటే ముందు నుంచి తీయటం అనమాట ఎక్స్రే. అలా తీసినప్పుడు అలా తీసినప్పుడు వాటర్ బాటిల్ అంటే ఇప్పుడున్న వాటర్ బాటిల్ కాదు మనం వాడేది, లెదర్ వాటర్ బాటిల్స్ ఉండేవి అది వరకు. తెలుసో లేదా సినిమాల్లో టక్కరి దొంగ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా, మా మహేష్ బాబు తీసిన మూవీ. దాంట్లో వాళ్ళ అలాంటి వాళ్ళు ఇంకొకటి ఏవో గూఢచారి 117 అలాంటి వాటిల్లో అంటే అలాంటి వాళ్ళు వాడతారు. రాజుల కాలంలో గుర్రం మీద వెళ్తూ వాటర్ తాగుతారు, అలాంటి లెదర్ వాటర్ బాటిల్ ఆ షేప్ వచ్చేస్తుంది అనమాట. అది కనిపిస్తుంది మనకి, అదొక వాటర్ బాటిల్ సైన్ అంటారు దాన్ని. నెక్స్ట్ అదర్ పొటెన్షియల్ సైన్స్ అంటే ఇంకా ఇంపార్టెంట్ సైన్స్ కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. ఏంటది? వైడనింగ్ ఆఫ్ ద సబ్ క్యారినల్ యాంగిల్. సబ్ క్యారినల్ యాంగిల్ అంటే ఏంటంటే మనకి చూడండి ట్రెకియా ఉంది కదా, ట్రెకియా అంటే గాలిగొట్టం పైనుంచి ఇలా వచ్చి కిందకి దిగినప్పుడు రెండుగా డివైడ్ అయిపోతుంది. ఎలాగా? ఒకవైపు లెఫ్ట్ రైట్ రెండు బ్రాంచెస్ లాగా. అదేంటి? బ్రాంకై అనుకున్నాం కదా, లెఫ్ట్ బ్రాంకై రైట్ బ్రాంకై. లెఫ్ట్ బ్రాంకై లెఫ్ట్ లంగ్లోకి, రైట్ బ్రాంకై. అది మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ గా డివైడ్ అవుతాయి, బ్రాంకియోల్స్ అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వైడనింగ్ ఆఫ్ ద సబ్ క్యారినల్ యాంగిల్ అంటే ఈ బ్రాంకై లెఫ్ట్ బ్రాంకై రైట్ బ్రాంకై చీలిపోయే దగ్గర ఆ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ నార్మల్ గా 45 to 70 degrees ఉండాలి. దాంట్లో అది ఇంకా ఎక్కువ యాంగిల్ వస్తుంది అనమాట, వైడనింగ్ అయిపోతుంది. అది కూడా పెరికార్డియల్ ఎఫ్యూషన్ కి మెయిన్ సైన్. అది చూడండి, అది పిక్ లో చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఇదిగో ట్రెకియా కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది మీకు ట్రెకియా. ఇదిగో ఇది ట్రెకియా, ఇదేమో ఈసోఫాగస్. ఇదంతా ఇవేంటివి? వర్టిబ్రా వెనక నుంచి కనబడుతున్నాయి. సరే ఇవి చూడండి, ఇది లెఫ్ట్ బ్రాంకే, ఇది రైట్ బ్రాంకే. ఈ రెండిటి మధ్య ఉండేటువంటి యాంగిల్ క్యారినా యాంగిల్ అంటారు. దీంట్లో 105 degrees ఉందనుకోండి, అది పెరికార్డియల్ ఎఫ్యూషన్ ఉన్నట్టు లెక్క అనమాట. సో అది మెయిన్ పొటెన్షియల్ సైన్. నెక్స్ట్ వచ్చేసి పెరికార్డియల్ ఫ్యాట్ స్ట్రైప్ ఆన్ లేటరల్ వ్యూ. లేటరల్ గా కనుక ఎక్స్రే తీస్తే అప్పుడు అది పెరికార్డియల్ ఫ్యాట్, ఆ పెరికార్డియం దగ్గర ఒక ఫ్యాట్ స్ట్రైప్ కనపడుతూ ఉంటుంది. స్ట్రైప్ అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పారు, ఓరియో కుకీ ఉంటుంది కదా, అంటే పైన బ్లాక్ కింద బ్లాక్ మధ్యలో వైట్ అలా కనిపిస్తుంది అని చెప్పారు. ఎందుకంటే పైన లేయరు మయోకార్డియము పెరికార్డియము, మధ్యలో ఫ్లూయిడ్, అది దాని వలన అది కుకీలా కనిపిస్తుందని చెప్పారు. అంటే సాఫ్ట్ టిష్యూ కదా ఈ పెరికార్డియం, అది పెరికార్డియం మయోకార్డియం ఏమో బ్లాక్ కలర్ లో కనపడతాయి, ఈ మధ్యలో ఉండేదేమో వైట్ గా కనపడుతుంది. అది కూడా పిక్స్ పెట్టాను. ఏ పెరికార్డియల్ ఫ్యాట్ స్ట్రైప్ ఆన్ చెస్ట్ ఎక్స్రే ఈజ్ ఏ సైన్ ఆఫ్ ఫ్లూయిడ్ బిట్వీన్ ది ఎపికార్డియల్ పెరికార్డియల్ ఫ్యాట్ లేయర్స్.
It's usually seen on the lateral chest X-ray in front of the heart. హార్ట్కి ముందు వైపు మనకి ఇలా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హార్ట్ మనకి కనిపిస్తుంది ఎక్స్రేలో. చూడండి, ఫస్ట్ మనకి తెలియాలి అంటే ఇవి తెలియాలి, సైడ్ వ్యూ తెలియాలి కదా. మనకి సైడ్ వ్యూ తెలిస్తేనే ఇందాక మనం చదువుకుంది ఏపీ వ్యూ చదువుకున్నాం ఎక్స్రే. ఇది నార్మల్ ఎక్స్రే అనమాట. చూడండి, ఇది ట్రెకియా. సైడ్ వ్యూలో చూస్తే బాగా కనబడుతుంది, చూసారా. గాలి ఉన్న చోట అల్లా కూడా ఇలా డార్క్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. సాఫ్ట్ టిష్యూ ఉన్న చోట, ఆర్గాన్స్ ఉన్న చోట లైట్ గ్రే కలర్ లో ఉంటుంది. ఫుల్ గా బ్లాక్ ఉంటుంది, ఫుల్ వైట్ ఉంటుంది. అదే బోన్స్ ఉన్న చోట ఇలాగ వైట్ కలర్ లో రేడియోల్యూసెంట్ లాగా ఉంటుంది. సో ఇది ఈసోఫాగస్, ఇది ట్రెకియా. ఇదిగో ఈసోఫాగస్ ఇలా, ఇది ట్రెకియా సైడ్ నుంచి ఇదంతా. ఇది లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ, ఇదిగో ఇది పల్మనరీ ఆర్టరీ. నెక్స్ట్ రైట్ పల్మనరీ ఆర్టరీ. నెక్స్ట్ ఇది ఆర్చ్ ఆఫ్ అయోర్టా, ఎంత క్లియర్ గా ఉందో చూడండి. నెక్స్ట్ ఇది లెఫ్ట్ ఏట్రియం, ఇంత సైడ్ వ్యూ. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, రైట్ ఏట్రియం. ఇదిగో ఇది లెఫ్ట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్. ఇది వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇది సైడ్ వ్యూలో. నెక్స్ట్ ఇప్పుడు కుకీలు కనపడతాయి చూడండి. ఇది చూడండి, పోస్టీరియర్ పెరికార్డియల్ ఫ్యాట్. ఇది పెరికార్డియల్ ఫ్యాట్. ఇదిగో ఇది కుకీ, పెరికార్డియల్ ఫ్యాట్. ఇటు చివరిది ఎపికార్డియల్. ఈ మధ్యలో ఉండేటువంటిది ఎఫ్యూషన్. ఇదిగో ఇది ఎఫ్యూషన్ కనపడుతుందా. ఇది లైట్ కలర్ లో ఉంది, ఇది డార్క్ కలర్ లో ఉంది కదా. ఇది మొత్తం డార్క్ కలర్ లోనే ఉంది ఇక్కడ కదా. కానీ ఇక్కడ మాత్రం కొంచెం మధ్యలో లైట్, ఇక్కడ డార్క్, ఇక్కడ డార్క్ ఉంది. సో ఇది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు చూసి ఓరియో కుకీ లాగా ఉంటుంది అని జస్ట్ ఓరియో కుకీ సైన్ అని చెప్పారనమాట. మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం. ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఇదిగో ఇది ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ చూడండి, చూసారా ఇక్కడ లైన్ డార్క్ గా ఉంది కదా. ఇక్కడ ఇది డార్క్ గా ఉంది, మధ్యలో మాత్రం లైట్ కలర్ లో ఉంది. సో మనకి ఇక్కడ ఎఫ్యూషన్ ఉన్నట్టుగా అర్థమైపోతుంది. ఇది పెరికార్డియల్ ఎఫ్యూషన్. ఇలా ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ పాజిబుల్ సైన్స్ ఆఫ్ పల్మనరీ ఇడిమా ఇఫ్ ద ఎఫ్యూజన్ ఈజ్ కాజింగ్ కార్డియాక్ టాంపోనేడ్. పల్మనరీ ఇడిమా, ఈ ఎఫ్యూజన్ వలన హార్ట్ నొక్కుపోయి దాని వలన ఈ పల్మనరీ ఇడిమా, లంగ్స్ దగ్గర ఇడిమా లాగా చేరిపోతుంది కార్డియాక్ టాంపోనేడ్ వల్ల. అంటే కార్డియాక్ టాంపోనేడ్ అంటే కాజ్డ్ బై ఫ్లూయిడ్ కలెక్టింగ్ సాక్ సరౌండింగ్ ది హార్ట్. అంటే హార్ట్ చుట్టూ ఉన్న లేయర్స్ దగ్గర కదా ఒక ఎఫ్యూజన్ అనేది స్టార్ట్ అయ్యి ఒక సాక్ లాగా అయిపోతుంది కదా, దాన్ని కార్డియాక్ టాంపోనేడ్ అంటారు. దాని వలన పల్మనరీ ఇడిమా అనేది రావచ్చు అనమాట. అది చూడండి చెప్తాను, పల్మనరీ ఇడిమా, కార్డియాక్ టాంపోనేడ్. ఈ బోర్డర్స్ లో ఇదంతా ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ చూడండి, మామూలుగా అయితే ఇది హార్ట్ బోర్డర్ ఇటువైపు బాగానే ఉంది, కొంచెం ఇదైంది. ఇటువైపు అసలు లంగ్ కనిపించట్లేదు, చూసారా ఎఫ్యూజన్ వల్ల కదా. అవును మేడం. సో ఇదనమాట కార్డియాక్ టాంపోనేడ్ అంటే మనం ఏం చదువుకున్నాం. కార్డియాక్ టాంపోనేడ్ అంటే కాజ్డ్ బై ద ఫ్లూయిడ్ కలెక్టింగ్ సాక్ సరౌండింగ్ ది హార్ట్. అంటే అక్కడ లంగ్స్ కూడా ఇడిమా వచ్చేసింది అనమాట. సారీ, వచ్చేసి లంగ్ కనిపించట్లేదు, చూసారా. లంగ్ యాక్చువల్ గా ఇక్కడ దాకా ఉండాలి కదా, అదంతా కనిపించట్లేదు. ఎందుకు ఇడిమా వచ్చేసింది దానికి కూడా అంటే దీని వల్ల ఈ లంగ్ హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అయిపోవడం వల్ల. సో ఇలా కార్డియాక్ టాంపోనేడ్ వల్ల ఇది కూడా కనిపిస్తుంది మనకి. ఇది కూడా ఎఫ్యూజన్ ఉందేమో అని డౌట్ వస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ స్టడీ. ఇమేజ్ అంటే నేను మీకు వీడియో చూపిస్తాను. ఇది అది ఇప్పటిదాకా మీకు జస్ట్ అలా చెప్పాను కదా, ఇప్పుడు వీడియోలో బాగుంటుంది. అది జస్ట్ ఒక 2 నిమిషాలు అయిపోతుంది. ముందు చదువుకుని చెప్తున్నాం, ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా సిటిఆర్ అని, కార్డియోథొరాసిక్ రేషియో. అయితే వీడియోలో ఎలా ఉంటుందంటే ఇన్ దిస్ ఇమేజ్ కార్డియోథొరాసిక్ రేషియో ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.6, ఉండాల్సింది ఎంత 0.5. అది పిఏ వ్యూలో పోస్టీరియర్ వెనక వైపు నుంచి తీసిన దాంట్లో అలా ఉంటుంది. ఇట్ షుడ్ బి 0.5, లెస్ దాన్ 0.5 ఉండాలి. 0.6 ఉంది అంటే ఇది పెరికార్డియల్ ఎఫ్యూజన్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రెకియా ఉంది కదా, ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ఎయిర్వే రివీల్స్ దట్ ద లోవర్ ట్రెకియా ఈజ్ నాట్ క్వైట్ వర్టికల్.
ఈ ఫ్లూయిడ్ అక్యుమిలేట్ అయిపోవడం వల్ల ఈ ట్రెకియా కూడా వర్టికల్ గా నిలువుగా ఉండదు, అది పక్క జరిగిపోయి ఉంటుంది. దట్ ద కరెంట్ అపియర్స్ టు బి డిస్ప్లేస్ టు ది రైట్ సైడ్ కి డిస్ప్లేస్ అయిపోయి ఉంటుంది అనమాట, దాని ఉండాల్సిన ప్లేస్ లో లేకుండా. అయితే మీకు ఇక్కడ వీడియో చూపిస్తే ఈ రెండు సైన్స్ మనకి అక్కడ కనిపిస్తాయి. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది, ఈ పెరికార్డియల్ ఎఫ్యూషన్. వీళ్ళు ఫస్ట్ నుంచి ఏం చెప్తారంటే ఏమేమి డిసీజెస్ మనం చదువుకుంటామో జస్ట్ ఒకసారి గబగబా చూసుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి ఒకసారి, ఇది పెరికార్డియల్ ఎఫ్యూజన్, ఇదిగో థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్, ఇది ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ఆర్టరీస్. ఇది పెరికార్డియల్ ఎఫ్యూషన్ లో చూడండి వాళ్ళు ఏం చెప్తారు. ఇది వాటర్ బాటిల్ సైన్, లార్జ్ గ్లోబులార్ షేప్, చూసారా సైజ్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. ఇది లెదర్ బ్యాగ్ ఇలాగే ఉంటుంది కదా వాటర్ బాటిల్, ఆ పాతకాలం. ఇది కార్డియోథొరాసిక్ రేషియో ఇదిగో, ఇది ఈ థొరాసిక్ రేషియో, ఇది కార్డియాక్ రేషియో డయామీటర్, ఇది థొరాసిక్ డయామీటర్ తీసేస్తే వచ్చేది 0.5 ఉండాలి, కానీ ఇది ఎక్కువ ఉంది 0.5 కంటే. సో ఇలా ఉంటుంది, ఇలా మనం ఇది కన్ఫర్మ్డ్ సైన్ అనమాట పెరికార్డియల్ ఎఫ్యూషన్ ఉంది అని. నెక్స్ట్ ఇదిగో చూడండి ఒకసారి, ఇది ఆపుతాను. ఇక్కడ చూడండి బ్లూ కలర్ది ట్రెకియా, ఇదిగో ఇది ట్రెకియా. ఇలా మామూలుగా అయితే నిలువుగా ఉండాలి, ఇలా ఉండాలి మామూలుగా అయితే. ఇది రైట్ సైడ్ కి ఒరిగి ఉంది, పక్కకి వెళ్ళిపోయింది. సో ఇది కూడా మనకి ఒక సైన్ కింద ఈ ఇమేజ్ లో మనకి ఇలా కనిపిస్తోంది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే పెరికార్డియల్ ఎఫ్యూజన్ ఉంది అనే ఒక డౌట్. సో మనం ఫర్దర్ గా ఎకోకార్డియోగ్రఫీ చేస్తే కన్ఫర్మేషన్ గా ఎంతవరకు ఉంది ఏమిటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఇంతవరకు థొరాసిక్ది రేపు చెప్తా, థొరాసిక్ అయోర్టిక్ ఎన్యూరిజం నెక్స్ట్ క్లాస్. ఇంతవరకు ఒక్కొక్కటి చదువుకుంటే మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, చూడండి, అప్పుడు మీ బుర్రలోకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వెళ్తుంది, కష్టమైతే కాదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసి గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.